వినాయక చవితి దగ్గర పడుతోంది. వివిధ ఆకృతుల్లో లంబోదరుడి ప్రతిరూపాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఈసారి ఏపీలో గజానండి కొత్త కష్టం వచ్చిందట. ఆ కష్టం ఏంటో చూద్దాం. ఆంధ్రాలో గత 2 ఏళ్లు వానలు వరదలు వినాయక చవితి వేళ భయపెట్టేశాయి. వరదలు వచ్చినప్పుడు పండుగ హడావిడి లేదని చెప్పాలి. వర్షానికి మొత్తం విగ్రహాలు పాడైపోయాయి. మొత్తానికి ఏదోలా చవితి చేసుకున్న విగ్రహ తయారీదారులు కష్టాల వరదలో చిక్కుకుపోయారు. గతేడు కురిసిన వానలకు విగ్రహాల అమ్మకాలు బాగా తగ్గాయి. దీంతో చాలా మంది తయారీదారులు ఈసారి వ్యాపారాల జోలికి వెళ్లడం లేదు. మిగిలిన వారు మాత్రం ఆర్డర్లను బట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈ ఏడాది విషయానికి వస్తే ఎల్నినో ప్రభావం వల్ల అంతగా వర్షాలు కురవడం లేదు. దీంతో గతేడాదిలా గణేష్ విగ్రహాలు పాడైపోతాయన్న భయము వ్యాపారులకు లేదు. అయినప్పటికీ గత 2 ఏళ్లు వ్యాపారంలో నష్టపోయిన వారు ఈసారి ముందుకు రావడం లేదు. దీంతో కొత్తగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బెజవాడ వంటి చోట్ల ప్రతిమలు తయారు చేస్తున్నారు. ఇక వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసేవారంతా తమకు కావాల్సిన విధంగా ఆర్డర్లిచ్చి వెళ్తున్నారు. 20,000, 25,000, 30,000 అలా 35,000, 40,000 అలా ఉంటుంది. ఎన్ని అడుగుల విగ్రహం ఎక్కువ కాస్ట్ ఉంటుంది? 12 అడుగుల విగ్రహం ఉందండి మా దగ్గర. 45,000 అంటే నెగోషియబుల్ ఉండిద్దిలేండి. ఒక 10 బుక్ అయినాయండి ఇప్పుడు వరకు. లోకల్లో మాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్రెండ్షిప్. ప్రజెంట్ అయితే మంచి వాతావరణంలో నడుస్తుంది. కాకపోతే ఖర్చులు కొంచెం ఎక్కువ ఉంటాయండి వర్కర్స్కి, వాటికి, ఆ పెయింట్స్ అవన్నీ. మరోవైపు 2 ఏళ్లుగా వ్యాపారాలు సాగకపోవడంతో తయారీదారుల్ని కూడా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో ఎవరైనా ముందుగా ఆర్డర్ ఇస్తేనే పని ప్రారంభిస్తున్నారు. లేదంటే నష్టాల్ని భర్తీ చేసుకోవడం ఇక తమ వల్ల కాదని అంటున్నారు. ప్రతి సంవత్సరం అయితే కిందట వారం నుంచి కొద్దిగా వాతావరణం వల్ల మాకు భయం పెరిగింది. కొద్దిగా వర్షం అయినా వాతావరణం పెరిగే వాటికి అయినా బొమ్మలు తడిసిపోవటం వల్ల మాకేమైనా ఇబ్బంది వచ్చేద్దని చూసుకుంటూ వస్తున్నాం. కంటిన్యూగా మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం. 3వ సంవత్సరం క్రితమే మాకు కొద్దిగా వాతావరణం పెరిగిన తర్వాత కొన్ని బొమ్మలు కూడా పాడైనాయి. ఇక గల్లీల్లో కుర్ర సైన్యం కూడా లంబోదరునికి జై అంటోంది. చందాలతో డబ్బులు పోగేసి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు పిల్లలు. మొత్తానికి ఇదే ఈసారి వినాయక చవితి పరిస్థితి. వర్షాల కోసం అంతా ఎదురు చూస్తుంటే వినాయక అండ్ టీం మాత్రం వరుణ కాస్త వెయిట్ చేయంటోంది.